ప్రభునందు సహోదరి సహోదరులందరికీ వందనాలండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. అక్కడ ఉంటారు, మామూలు సహజంగా లోకంలో చూస్తే వయసు మీరిన వారు, లేకపోతే పెద్ద వయసు కలిగిన వారికే జ్ఞానం ఉంటుందని, వారే తెలివిగా ఆలోచించగలరని, వారే మంచి బుద్ధి కలిగి ఉంటారని, అనుభవశాలులని మనం సహజంగా అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం చెప్తున్న సంగతి చూస్తే, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ముసలివాని కంటే శ్రేష్ఠుడు. దేవుని ఆత్మజ్ఞానంతో నిండిన వాడు బాలుడైనను కూడా గొప్పగా మాట్లాడగలడు. అక్కడ చూడండి, యేసు ప్రభువు కూడా అక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద శాస్త్రులతోనూ పరిసయ్యులతోటి కూడా తర్కించిన విధానం చూస్తే, వారు ఈ బాలుడికి ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోయిన సంగతి కనబడుతుంది. అలాగే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడుగు చిన్నవాడే శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. జ్ఞానవంతుడైన ఆ దైవ జ్ఞానంతో నిండిన వాడైతే ముసలివాని కంటే శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. అందువల్ల కొన్ని మాటలు వారికి, నా పెద్దవాడిని నాకే ఎదురు చెప్తావా, నా వయసు అంత లేదు నీ జీవితం అన్నంతగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని జ్ఞానంతో నింపబడితే, సమస్త సృష్టికి ఆధారభూతుడైన ఆ దేవుని భగవంతుడి జ్ఞానంతో నిండబడితే, ఆ ప్రభు యొక్క పైనుండి వచ్చే జ్ఞానం కనుక మనం కోరుకుంటే, మనము ఎవరికైనా కాదనుటకు ఎదురాడుటకు వీలు కాని వాక్కును మనకు అనుగ్రహిస్తానన్నాడు. ఏమన్నారండి? కాదనుటకు ఎదురాడుటకు వీలు కాని వాక్కును మనకు అనుగ్రహిస్తానన్నాడు దేవుడు. కనుక అటువంటి దైవ జ్ఞానం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ పైనుండి వచ్చే జ్ఞానం కోసం మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ వయసుతో పని లేదు. ఆత్మ సంబంధి యొక్క స్థితి, ఆత్మ సంబంధమైన ఆలోచన గొప్ప సంగతిగా పరిగణించబడుతుంది. దేవుడి మాటలు దీవించబడిన గాక. ఆమేన్.